ఏమి ఇచ్చాడు, ఆన్ ఏ పోస్ట్ కార్డ్ వన్ ఆఫ్ ద టూ వర్డ్స్ ఎయిదర్ కాన్పూర్ ఆర్ అనంతపూర్ ఇస్ రిటర్న్. ఓకే, if only two consecutive letters AN are visible on the postcard, then the probability that the written word is Anantapur is. ఓకే, సో నీట్గా ఉంది క్వశ్చన్. ఏముంది, పోస్ట్ కార్డ్ మీద కాన్పూర్ అని కానీ అనంతపూర్ అని కానీ రాసి ఉండాలి. అయితే ఓన్లీ ఏఎన్ అన్నది మాత్రమే కనిపిస్తే దెన్ ద ప్రాబబిలిటీ దట్ రిటర్న్ వర్డ్ ఈజ్ ఫ్రమ్ ఈజ్ అనంతపూర్ ఈజ్. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే టూ లెటర్సే కనిపిస్తున్నాయి కాబట్టి 2 కన్సిక్యూటివ్ లెటర్సే కనిపిస్తాయి అని అన్నాడు. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే కాన్పూర్ అనే వర్డ్లో 2 కన్సిక్యూటివ్ లెటర్స్ కింద ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, టోటల్ 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 5 పాసిబిలిటీస్లో మనకి ఏఎన్ అనేది ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా, ఒకటే పాసిబిలిటీ ఉంది. అంటే కాన్పూర్ అనే వర్డ్లో లెటర్సే ఇది ఫస్ట్ వర్డ్ అనుకుందాం కాన్పూర్ అని. సో వర్డ్లో నుంచి ఏఎన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1 out of 5. ఎందుకంటే 2 కన్సిక్యూటివ్ 5 ఉన్నాయి, ఏఎన్ అనేది ఒకటే ఉంది, రైట్. సో అలానే అనంతపూర్ ఓకే, 1 2 3 4 5 6 7. సో అనంతపూర్ అనే దాంట్లో 2 కన్సిక్యూటివ్ లెటర్స్ అంటే టోటల్ మనకి 7 ఉన్నాయి రా. 7లో మనకి ఏఎన్ ఎన్ని పాసిబిలిటీ ఉంది, 1 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 2 out of 7 కాబట్టి సో ప్రాబిలిటీ ఫ్రమ్ వర్డ్ 2 సెకండ్ వర్డ్ నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత, 2/7. అయితే ఇప్పుడు ప్రాబిలిటీ ఏమన్నాడు, ఆల్రెడీ ఏఎన్ అనేది కనిపిస్తుంది. సో ఏఎన్ అనేది కనిపించడానికి ప్రాబిలిటీ ఏంటి, ఏఎన్ అనేది రావడానికి 1 కాన్పూర్ అనే వర్డ్ నుంచి, ఇంకొకటి అనంతపూర్ అనే వర్డ్ నుంచి. ఓకేనా, సో దీంట్లోంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1/5. దీని నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత, 2/7. ఇప్పుడు అందులో మనకి ఈ ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు, అంటే బేస్ థియరంలా చేసుకోవాలి. సో ఆల్రెడీ ఏఎన్ రావడానికి ఇది ప్రాబిలిటీ. సో ఏఎన్ వచ్చిన తర్వాత అనంతపురం నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈక్వల్స్ టు, ఫస్ట్ కాన్పూర్ అనే లెటర్ సెలెక్ట్ చేయడానికి 1/2. సో అనంతపూర్ అన్నాడు కాబట్టి సో అనంతపూర్ అనే లెటర్ సెలెక్ట్ చేయడానికి 1/2/2 × 2/7 హోల్ బై టోటల్ ప్రాబిలిటీ వేద్దాం, 1/2 × 2/7 ప్లస్ 1/2 × 1/5, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, సో 1/2 ఎలా క్యాన్సిల్ అయిపోద్ది. సో 2/7 ఎల్సిఎం తీస్తే 35, 10 + 7. ఓకే, పైకి వెళ్తే 35 క్యాన్సిల్ అయిపోద్ది, 10/17 వస్తుంది, 10/17. యా, సెకండ్ ఆప్షన్. చాలా ఈజీ క్వశ్చన్, నీట్గా వాడు ఏమి అడుగుతున్నాడు ఏంటని చూసుకుంటే అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి రా. కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ sin of y/x, సరే వాట్ ఎవర్, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్సిడర్ చేయమని అండ్ ఆల్ఫా వాల్యూ ఇదని ఇచ్చేసి ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఆర్ < ≤ 6, ద నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ పి ఎంత అని అడిగాడు. ఓకేనా, సో క్వశ్చన్ని మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సర్కిల్స్ కంబైన్ చేశాడు. అయితే ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. అయితే నాకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో క్లియర్గా y/x అని రిపీటెడ్ కనిపిస్తుంది కదా. సో రిపీటెడ్ కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని y/x = t అని తీసుకుందాం. సో y = ఏమవుతుందమ్మా, xt అవుతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఏమవుతుంది, dy/dx = xతో డిఫరెన్షియేట్ చేస్తే t + x × dt/dx. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూషన్ పెడితే sin y/x అంటే sin t, dy/dx అంటే t + x × dt/dx అవుతుంది. +1 కూడా ఉంది కదా, +1 = t × sin t. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో t sin t + x sin t dt/dx
ప్లస్ 1 ఈక్వల్స్ టు టీ సైన్ టీ. సో టీ సైన్ టీ పోయిందిరా. సో ఎక్స్ సైన్ టీ డిటీ బై డిఎక్స్ ఈక్వల్స్ టు -1 చేసుకోవచ్చు. సో వేరియబుల్ సెపరబుల్ చేసేసుకోవచ్చు కదమ్మా. సో సైన్ టీ డిటీ ఆర్ మైనస్ సైన్ టీ డిటీ ఈక్వల్స్ టు డిఎక్స్ బై ఎక్స్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మైనస్ సైన్ టీ ఇంటిగ్రేషన్ ఇస్ కాస్ టీ ఈక్వల్స్ టు lnx ప్లస్ సి. టీ అంటే ఏంటమ్మా, వై బై ఎక్స్ కదా, వై బై ఎక్స్ ఈక్వల్స్ టు lnx ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కోసం ఏదో ఒక డేటా ఇచ్చి ఉంటాడు చూడండి. y ఆఫ్ 1 π/2 అని ఇచ్చాడు. అంటే x ప్లేస్లో 1 పెడితే y వాల్యూ π/2, x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు π/2. సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, కాస్ ఆఫ్ π/2 అంటే 0, ln 1 0, c. సో c 0 అయిపోతుంది డైరెక్ట్గా. సో కాస్ ఆఫ్ y/x అనేది lnx వస్తుంది, రైట్. సో ఇది వచ్చేసింది. నీకేం కావాలి, ఇక్కడ కూడా ఇది ఎలా ఉంది చూడండి, ఎక్స్ ప్లస్లో e⁻12 పెట్టాలి. సో ఎక్స్ ప్లస్లో e⁻12 పెడితే కాస్ ఆఫ్ y ఆఫ్ e⁻12 బై e⁻12 ఈస్ ln ఆఫ్ e⁻12. ln e⁻12 అంటే ఎంత వస్తుంది రా, 12 వస్తుంది. సో వాడు ఏదైతే ఆల్ఫా అంటున్నాడో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. సో దేర్ ఫార్ ఆల్ఫా ఈజ్ 12. ఓకే. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం అడుగుతున్నాడు, ఆల్ఫా 12 అయింది. దెన్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ r అంటున్నాడు. r ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 ఉంటే నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ p. సో సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. సో సర్కిల్ రేడియస్ r అనుకుంటే r ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 ఇచ్చాడు. సో r అనేది ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ మైనస్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కదమ్మా, మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6. సో రూట్ ఆఫ్ 2p స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6. స్క్వేర్ ఇట్ అప్, సో విల్ గెట్ 2p స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 36. అయితే ఆల్ఫా ఆల్రెడీ 12 వచ్చేసింది, సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి, 2p స్క్వేర్ మైనస్ 14 లెస్ దాన్ ఆర్ అంతే కదా, 12 ప్లస్ 2 14 కదా, 36. ఓకే. సో 2p స్క్వేర్ మైనస్ ఈ పక్క తీసుకొస్తే -50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో 2తో డివైడ్ చేస్తే p స్క్వేర్ మైనస్ 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో p మైనస్ 5 ఇంటూ p ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో దాని అర్థం ఏంటమ్మా, -5 5 పాజిటివ్ నెగిటివ్ రావాలి కాబట్టి p బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -5 to 5. ఓకే, ఇది మనకి p వాల్యూస్. నిన్ను ఏమడిగాడు, క్వశ్చన్ ఏమడిగాడు, దెన్ నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ p. ఎన్ని ఇంటిగ్రల్ వాల్యూస్ ఉంటాయి అంటాడు, -5 -4 -3 -2 -1 ఇయో 5, అటు సైడ్ కూడా 5 ఉంటాయి, 0 ఎక్స్ట్రా ఉంటుంది, 5 + 5 10, 0 అక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 11. సో ద ఆన్సర్ ఇస్ 11. ఫస్ట్ ఆప్షన్ డన్. ఇది కూడా ఈజీ క్వశ్చనే, కాకపోతే కొంచెం లెందీ అవుతుంది. సో ఫస్ట్ లేయర్లో చేయడానికి ఇది ప్రిఫర్ చేయకుండా లాస్ట్లో ఏమన్నా టైం ఉన్నప్పుడు చేసుకోవడానికి చూసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. ఇది పక్కా క్వశ్చన్ కదమ్మా. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ టీ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ వీటి మీద అడుగుతున్నాడు కదా. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటారా, సో ఇది చూసుకుంటే అన్నీ కూడా జీరోలు ఉన్నాయి అంటే ఏమవుతుంది, ఇది హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇవి హోమోజీనియస్. ఓకే, అయితే హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఎయిదర్ యూనిక్ సొల్యూషన్ అయినా ఉంటుంది లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అయినా ఉంటుంది. ఈ రెండే పాసిబుల్, నో సొల్యూషన్ అనేది ఉండదు, ఎందుకంటే x0 y0 z0 ఆల్రెడీ పాసిబుల్ అది. ఓకే, సో కండిషన్ ఏంటి, డెల్టా 0 అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో ఈ కేసులో డెల్టా 0 అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్. సో డెల్టా 0 చేద్దాం అంటే కోఎఫిషియంట్స్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 1 - 2 t 3 5 t స్క్వేర్ 6 t f of t. ఓకే, ఈక్వల్స్ టు 0. విత్ రెస్పెక్ట్ టు ఈ రో కాలం క్యాలిక్యులేట్ చేద్దాం. సో t ఇంటూ 3t - 30 3t - 30 మైనస్ t స్క్వేర్ ఇంటూ t + 12
ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ 5 ప్లస్ 6 11 ఈక్వల్స్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3t² మైనస్ 30t మైనస్ టీ క్యూబ్ మైనస్ 12t² ప్లస్ 11 ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 0. సో 11 ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు టీ క్యూబ్, ఓకే, మైనస్ 12² మైనస్ 12t² అంటే ప్లస్ 12t² అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది కదా, మైనస్ 12t² ప్లస్ 3 అంటే సో విల్ బి గెటింగ్ మైనస్ 90² అంటే ప్లస్ 90² అవుతుందమ్మా. ఇది పక్క వెళ్తే ప్లస్ 30t అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగా కాదా డిక్రీజింగా అని అడుగుతున్నాడు. సో డిఫరెన్షియేట్ చేసేయండి. సో డిఫరెన్షియేట్ చేసేస్తే 11 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 3t² ప్లస్ 18t ప్లస్ 30 రా. సో 3 కామన్ తీసేస్తే t² ప్లస్ 6t ప్లస్ 10 అమ్మా. సో ఇది చూడగానే మనకి ఇది ఇలా తీసుకోవచ్చు. t² ప్లస్ 6t ప్లస్ 9 ప్లస్ 1 అని తీసుకుంటే దిస్ ఇస్ t ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, లేదా డిస్క్రిమినెంట్ చెక్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ అది. సో ఎప్పుడు పాజిటివ్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ t బిలాంగ్స్ టు r. సో విచ్ ఇండికేట్స్ దట్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కావాలి, రైట్? సో ఏ ఆప్షన్ వస్తుంది? ఫస్ట్ ఆప్షన్. అలా సో ఇది కూడా క్వశ్చన్ ఈజీనే. జస్ట్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే డిటర్మినెంట్ 0 కావాలి. అది అప్లై చేస్తే అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి, ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 14 ఏముందిరా? tan A tan B ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అన్నాడు. ఓకే, సో tan A tan B అనుకుందాం, ఇలా రాసుకుందాం. కొంచెం మొత్తం రాసుకోకుండా ఇలా రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో రూట్స్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ రాయొచ్చు కదా. దేనికి రూట్స్? x² మైనస్ 2x మైనస్ 5 ఈక్వల్స్ టు 0కి రూట్స్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంతమ్మా? 2 రా. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంతరా? -5 రా. ఓకే, వాల్యూ ఆఫ్ ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ a ప్లస్ b/2 ఉంది కదమ్మా. సో నేనేం చేస్తానంటే tan ఆఫ్ a ప్లస్ b అప్లై చేస్తా. అంటే ఇది ఏమవుతుంది? tan a ప్లస్ tan b/1 మైనస్ tan a tan b. సో అది అప్లై చేస్తే 2/1 ప్లస్ 5 అంటే 2/6 వచ్చింది, విచ్ ఇస్ 1/3. సో tan ఆఫ్ a ప్లస్ b వచ్చేసింది మనకి. ఓకే, ఎందుకు tan ఆఫ్ a ప్లస్ b క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇక్కడ a ప్లస్ bనే ఉంది కాబట్టి. సో 10 ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ a ప్లస్ b/2 ఉందిరా. సో అంటే 5 ఇంటూ 2 సైన్ స్క్వేర్ ఆఫ్ a ప్లస్ b/2 రాసుకుంటే 2 సైన్ స్క్వేర్ టీటాని ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ a ప్లస్ b కింద రాయొచ్చు. ఓకేనా? సో 2 సైన్ స్క్వేర్ టీటాని 1 మైనస్ కాస్ 2 టీటా కింద రాయొచ్చు కదమ్మా. సో అయితే tan ఆఫ్ a ప్లస్ b ఉంది కాబట్టి దాని నుంచి మనం ఇది అది టీటా అనుకుంటే ఇది 1, ఇది 3, ఇది √10 అవుతుంది. సో కాస్ ఆఫ్ a ప్లస్ b ఏమవుతుంది? క్లియర్గా 3/√10 అవుతుంది. సో 5 ఇంటూ 1 మైనస్ 3/√10. ఓకే, సో దీన్ని రాసుకుంటే 5 మైనస్ 15/√10 అవుతుందిరా. ఓకే, సో మళ్ళీ ఏమడుతున్నాడు? ఆ ఫార్మేట్లో ఉందంటే లేదు కదా, √10 పైకి వెళ్తుంది అంటే 5 మైనస్ √10తో మల్టిప్లై చేసాం అనుకోండి, √10/10. 10 అంటే 5 టైంలో 2 టైమ్స్ 3 టైమ్స్ 5 మైనస్ 3/2 √10. ఇప్పుడు ఆన్సర్ మ్యాచ్ అయితే చూడండి. థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్కి వెళ్దాం. సో 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? ఆర్ బార్ క్రాస్ ఏ బార్, సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. సెషన్ 1లో కూడా ఇదే టైప్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బీ బార్ అని ఇచ్చాడు కదా, దాన్ని ఏం రాసుకుంటా అంటే మైనస్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్ అని రాసుకుందాం, ఈక్వల్స్ టు 0 బార్. అయితే నేను ఏ బార్ని కామన్ తీస్తాను అనుకోండి. సో ఆర్ బార్ మైనస్ బీ బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ టు 0 బార్. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ 0 వస్తుంది అంటే అర్థం ఏంటి? దే ఆర్ ప్యారలల్ వెక్టర్స్. ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈస్ ప్యారలల్ టు ఆర్ బార్ మైనస్ బీ బార్ ఈస్ ప్యారలల్ టు ఏ బార్.
సో కెన్ ఐ రైట్ ఆర్ బార్ మైనస్ బీ బార్ ఈక్వల్స్ టు ల్యాండా ఏ బార్, అంతే కదా. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 0 అంటే టీటా 0 కానీ 180 కానీ అవ్వాలి, అంటే ఏమవుతుంది ప్యారలల్, రైట్. సో ఆర్ బార్ అనే దాన్ని బీ బార్ ప్లస్ ల్యాండా ఏ బార్ కింద రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా రాసుకోవడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఓకేనా. సో ఏ బార్ ఇచ్చేసాడు ఆల్రెడీ, బీ బార్ ఇచ్చేసాడు, నీకు ఆర్ బార్ డాట్ ఏ బార్ 0 ఇచ్చాడు రా. సో నేను ఈ ఈక్వేషన్కి ఏతో డాట్ చేస్తున్నా, ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్స్ టు బీ బార్ డాట్ ఏ బార్ ప్లస్ ల్యాండా టైమ్స్ ఏ బార్ డాట్ ఏ బార్. సో ఆర్ బార్ డాట్ ఏ బార్ ఎంత 0, బీ బార్ డాట్ ఏ బార్ ఎంత దీని నుంచి రాసుకోవచ్చు, ఎక్స్ 0 ఉంది, 0 ఇంటూ 0 ఇది 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1, సో -1 వస్తుంది. బీ బార్ డాట్ ఏ బార్ ఇస్ -1 ప్లస్ ల్యాండా ఇంటూ ఏ బార్ డాట్ ఏ బార్ అంటే మోడ్ ఏ బార్ స్క్వేరే కదమ్మా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అంటే 7 + 1 + 1 9 వస్తుందిరా. సో 9 ల్యాండా ఈక్వల్స్ టు 1, ల్యాండా ఈస్ 1/9. సో ల్యాండా వాల్యూ వచ్చేసింది. సో నేను ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, 3r బార్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆర్ బార్ అనేది ఏమొస్తుంది అప్పుడు బీ బార్ ప్లస్ 1/9 ఏ బార్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, సో మోడ్ ఆఫ్ బీ బార్ స్క్వేర్ ప్లస్ 1/81 మోడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2/9 ఇంటూ బీ బార్ డాట్ ఏ బార్, ఇది వస్తుంది, అంతే కదా మ్యాగ్నిట్యూడ్. సో మోడ్ ఆఫ్ బీ బార్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందిరా, 1 + 4 5 రాసుకోండి. సో 5 ప్లస్ 1/81 ఇంటూ మోడ్ ఏ బార్ స్క్వేర్, మోడ్ ఏ బార్ స్క్వేర్ అంటే 9 కదమ్మా. సో సబ్స్టిట్యూట్ ఇక్కడ ప్లస్ 2/9 ఇంటూ బీ బార్ డాట్ ఏ బార్ ఇంత క్యాలిక్యులేట్ చేసాం, -1 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది 1/9, సో 5 1/9 మైనస్ 2/9 5 మైనస్ 1/9 వస్తుంది. 95 and 95 is 45 minus 1 44/9 అయిందిరా. సో నీకు ఏం అడిగాడు నిన్ను క్వశ్చన్, మోడ్ ఆఫ్ 3r బార్ హోల్ స్క్వేర్ అడిగాడు, అంటే 9 ఇంటూ మోడ్ ఆర్ బార్ స్క్వేర్ అన్నట్టేగా. సో 9 ఇంటూ 44/9 అన్నట్టేగా. సో విచ్ ఈస్ 44. సో ఇట్ ఈస్ ఆల్సో ఈజీ క్వశ్చన్. సో 44 మస్ట్ బి ద ఆన్సర్. అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈ రిలేషన్ నుంచి ఇలా రాసుకోవడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16 ఏమి ఇచ్చాడు, సిగ్మా ఇచ్చేసి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సిగ్మా ఇచ్చి డినామినేటర్లో ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ లాగా ఉంది అంటే అది డిఫరెన్స్ మెథడ్లోకే వస్తుంది. అయితే డిఫరెన్స్ మెథడ్లో రాసుకునేటప్పుడు ఏం చేయొచ్చు ఏంటనేది చూద్దాం. సిగ్మా 528ని పక్కన పెడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 528 ఇంటూ సిగ్మా 1/n ఇంటూ n+1 ఇంటూ n+2. సో ఇలా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని డిఫరెన్స్ మెథడ్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఎలా అప్లై చేస్తారంటే 528 ఇంటూ సిగ్మా ఆఫ్, నేను ఇక్కడ 3 టర్మ్స్ ప్రొడక్ట్ ఉంది కదమ్మా. సో ఎప్పుడు కూడా డినామినేటర్లో 3 టర్మ్స్ ఉన్నప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్ లాగా రాసుకునేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే 2 టర్మ్స్ కింద రాయాలి. 3 ఉంటే 2, 4 ఉంటే 3, అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయా. నేను ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ రాస్తాను ఇక్కడ n ఇంటూ n+1. నెక్స్ట్ 2 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ అంటే n+1 ఇంటూ n+2 ఇలా రాసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో అంటే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం ఏం వస్తుంది, n ఇంటూ n+1 ఇంటూ n+2 వస్తుంది. అప్పుడేమొస్తుంది n+2 ఇక్కడ ఎల్సిఎంలోకి వస్తుంది, మైనస్ n ఒకటి వెళ్తుంది అంటే 2 వస్తుంది. కానీ 2 ఎక్స్ట్రా వస్తుంది, కానీ ఇక్కడ 2 ఉందా, లేదు కదా, 2 లేదు కదా న్యూమరేటర్లో. సో దానికోసం 2ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే /2 రాసుకోండి. సో సెట్ అయిపోద్ది. సో /2 అంటే ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ చేసేవచ్చుగా, 2 12 అంటే 6 264, రైట్. సో ఫైనల్గా నీకు ఏమొస్తుందంటే 264 ఆఫ్ సిగ్మా 1/n ఇంటూ n+1 మైనస్ 1/n+1 ఇంటూ n+2 అయిపోయింది. అంత క్వశ్చన్ అయిపోయింది ఇక. సో సిగ్మాని అప్లై చేస్తే సరిపోతుంది. n ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 రా. సో ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఏమొస్తుంది, 1/1 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 3 మైనస్ 1/3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్. ఎక్కడి వరకు వెళ్తుంది, 1/10 ఇంటూ 11 మైనస్ 1/11 ఇంటూ 12. ఓకే, ఇది లాస్ట్ టర్మ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో నీకు ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మిగులుతుంది. సో 264 ఇంటూ
1/2 మైనస్ 1/11 ఇంటూ 12 ఇది మిగిలిందిరా. సో దీంతో మల్టిప్లై చేస్తే 264తో మల్టిప్లై చేస్తే ఇది 132 మైనస్ 264/11 ఇంటూ 12 రా. ఓకే, సో 4 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. 4 టేబుల్లో 3 టైమ్స్, 4 టేబుల్లో 66. ఓకే, 3 టైమ్స్ 22, 11 టైమ్స్ 2, సో 132 మైనస్ 2 130 వస్తుంది. సో చాలా ఈజీగా వచ్చింది ఆన్సర్. సో ద ఆన్సర్ ఇస్ 130. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే డినామినేటర్లో ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ కింద ఉండి సిగ్మా అడిగాడు అనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టర్మ్స్ కింద రాయాలి. అలా రాసే ప్రతి టర్మ్కి ఒక టర్మ్ తగ్గించి రాయండి. అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉంటే 2 టర్మ్స్ కింద రాయండి. ఒకవేళ 2 టర్మ్స్ ఉన్నాయనుకోండి 1 టర్మ్ కింద రాసుకోవాలి, డిఫరెన్స్ తీసుకుని అడ్జస్ట్ చేయడమే. ఓకే, డన్. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 17. ఏమి ఇచ్చాడు? ద వాల్యూ ఆఫ్ 0 to infinity lnx by x square plus 4 dx. అయితే ఇక్కడ క్వశ్చన్లోనే హింట్ ఉందమ్మా. ఇక్కడ 0 to infinity ఉంది. ఆప్షన్స్ కూడా చూడండి, ఆప్షన్లో పైలు ఉన్నాయి అంటే ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అండ్ ఇన్ఫినిటీ వచ్చిందంటే ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఖచ్చితంగా tan అయి ఉండాలి, రైట్. అండ్ x² + 4 కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది tan. సో నేను ఏం చేస్తానంటే x = 2 tan θ తీసుకుందాం. లెట్ x = 2 tan θ తీసుకుంటే x 0 అయితే θ కూడా 0నే. x ఇన్ఫినిటీకి వెళ్తుందంటే θ π/2కి వెళ్తున్నట్టు. ఓకే, 0 to π/2 ln of 2 tan θ by 4 tan square θ plus 4 అంటే 4 కామన్ తీసేస్తే 1 plus tan square θ. సో dx ఏమవుతుందో ఇక్కడ నుంచి dx = 2 secant square θ dθ. సో 2 secant square θ dθ రాసుకోండి. అయిపోయింది, మొత్తం కన్వర్ట్ అయిపోయినాయి కదా. 1 plus tan square θ అన్న secant square θ అన్న ఒకటే కదా. 4 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 1/2 of 0 to π/2 ln of 2 tan θ dθ అమ్మ. ఇది I అనుకుందాం. ఓకే, ఇక్కడ 0 to π/2 ఉంది కదా, ఇక్కడ 2 tan θ వచ్చింది కదా. నేను ఈ ప్రాపర్టీ అప్లై చేస్తా. సో 0 to ఏ ప్రాపర్టీ అప్లై చేస్తాం? సో a to b f of x dx అనేది ఇంటిగ్రేషన్ a to b f of a plus b minus x dx. సేమ్ అదే అప్లై చేస్తే ln of 2 tan of π/2 మైనస్ θ. tan of π/2 మైనస్ θ అంటే ఏంటి? cot θ అవుతుంది. ఓకేనా? సో ఇది అయ్యే కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. 2i = 1/2 of 0 to π/2. సో log a plus log b ఏమొస్తుందమ్మా? log ab వస్తుంది. సో log 4 tan θ cot θ క్యాన్సిల్ అయిపోద్ది. log 4 dθ అవుతుందమ్మా. సో 1/2 ఇంటూ ln 4 ఇంటూ 1 dθ అంటే డైరెక్ట్గా π/2 అయిపోతుంది కదమ్మా, π/2. ఓకే, సో ln 4ని 2 ln 2 కింద రాసుకుందాం. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో π/2 ln 2 అవుతుంది. అయితే 2 ఇక్కడ ఉంది కదా, I is π/4 ln 2 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇది కూడా చాలా ఈజీగా వచ్చింది. అయితే మనం ప్యాటర్న్ ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర అండ్ ఈ డినామినేటర్ దగ్గర రికగ్నైజ్ చేస్తే చాలు. సో π/4 ln 2 అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. లెట్ p of x, y is a variable point on the circle, then maximum possible distance of p from the vertex of the parabola ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది సర్కిల్ని నీట్గా మనం రాసుకుంటే సర్కిల్ ఏంటి? x² + y² - 6x - 8y + 21 = 0. సెంటర్ ఎంతమ్మా? 3, 4. రేడియస్ ఎంతరా? √g² + f² - 4ac - c. g² + f² - c అంటే 25 - 21 అంటే 2 వస్తుంది. సో రేడియస్ అనేది 2. సో రేడియస్ 2, సెంటర్ ఇది. అండ్ పారాబోలా ఒకటి ఉందిరా. పారాబోలా ఏముంది? y² + 6y + x + 13 = 0.
సో పర్ఫెక్ట్ స్క్వేర్లో కన్వర్ట్ చేద్దాం. సో వై స్క్వేర్ ప్లస్ 6y ఉంది కాబట్టి y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ ఎక్స్ ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అది ఆ పక్క పంపించేస్తే మైనస్ ఎక్స్ మైనస్ 9 ప్లస్ 13 అంటే మైనస్ 4. సో మైనస్ కామన్ తీసేస్తే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4. ఇది ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ ఫామ్ లాగా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పారాబోలాకి వర్టెక్స్ ఏంటమ్మా -4 -3 ఇది వర్టెక్స్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. దెన్ మ్యాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా. సో వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా నుంచి పి అంటే పి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ కదా. సో వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా ఈజ్ -4 -3 నుంచి ఈ సర్కిల్కి మ్యాక్సిమం డిస్టెన్స్ అడుగుతున్నాడు రా. అంటే పి అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది కాబట్టి సో ఆ పి అనే పాయింట్ నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఇదే కదా. సెంటర్ నుంచి తీసుకుంటే సెంటర్ ఎంత 3, 4. సో డైరెక్ట్గా ఇది పి అనుకుంటే సిపి ప్లస్ ఆర్ఏ కదరా మ్యాక్సిమం డిస్టెన్స్ అడుగుతున్నాడు. సిపి ప్లస్ ఆర్. సో డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అంటే ఎంత వస్తుందమ్మా 3 + 3 మైనస్ ఆఫ్ -4 అంటే 7 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ రేడియస్ ఎంత వచ్చింది దీనికి 2 కదా రైట్. సో 49 అంటే 7√2 + 2. చాలా ఈజీ క్వశ్చన్. సో 7√2 + 2 సెకండ్ ఆప్షన్ అయిపోయింది. 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. సో లెట్ ఎఫ్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ a to a be a function where a is 1 2 3 4 5 6 the number of 1 1 functions such that కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ 1 1 ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే. సో మనకి ఇక్కడ ఎలా ఉంది. సో ఏ నుంచి ఏకే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాడు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకే. సో f(1) అనేది <3 అవ్వాలంట. f(3) అనేది కూడా <4 అవ్వాలంట. f(2) ప్లస్ f(3) అనేది 5 అవ్వాలంట. ఇప్పుడు ఈ రెండు రిలేటెడ్. ఇందులోనూ f(3) ఉంది, ఇందులోనూ f(3) ఉంది కాబట్టి లెట్ స్టార్ట్ ఫ్రమ్ f(3). సో f(3) 4 అయింది అనుకో అమ్మ. ఈ కండిషన్ ప్రకారం చూసుకుంటే f(2) అనేది కంపల్సరీ 1 కావాలి. ఓకే. ఇక్కడ రాస్తుంది అయితే ఇక్కడ దీని కింద రాసుకుంటాం. f(3) 4 అయితే f(ఇది) కావాలి. నెక్స్ట్ f(3) 3 అయింది అనుకోండి. f(2) 2 అవ్వాలి. అలానే f(3) 2 అయితే f(2) 3 అవుతుంది. నెక్స్ట్ f(3) 1 అయితే f(2) 4 అవుతుంది. ఇంకా పాసిబిలిటీస్ లేవుగా. ఇవే కేసెస్ కదమ్మా. ఈ రెండింటిని సాటిస్ఫై చేసుకోవాలంటే ఇదే కేసెస్ వస్తాయి. ఇప్పుడు f(1) < 3 అన్నాడు కాబట్టి అండ్ 1 1 ఫంక్షన్ అంటున్నాడు వీడు. సో 1 1 ఫంక్షన్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు అనేది ఇక్కడ చూసుకుంటే f(1)కి ఈ కేసులో ఇక్కడ 1 తీసుకుంది, 4 తీసుకుంది. మనం 3 కానీ తక్కువ ఉండే తీసుకోవాలి. అంటే f(1)కి 2 కానీ 3 కానీ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రైట్. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ దాంట్లో f(1)కి ఆల్రెడీ 3 2 తీసుకున్నాడు కాబట్టి 1 ఒకటే పాసిబిలిటీ ఉంది రైట్. ఇక్కడ 2 3 తీసుకున్నాడు కాబట్టి f(1)కి 1 ఒకటే పాసిబిలిటీ ఉంది. ఇక్కడే ఉంది f(1)కి 1 4 తీసుకున్నాడు కాబట్టి 2 or 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా. సో టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి అమ్మా. ఇక్కడ 2 1 1 2 + 2 4 + 6 ఇక్కడ వరకు 6. ఏది f(1)ని అంటే ఎక్కడ వరకు 1ని 2ని 3ని మ్యాప్ చేయడం వరకు ఎన్ని వేస్ 6 వేస్. ఓకే. సో 1 2 3 అనేవి వీటిల్లో ఏదో ఒక మూడిటితో మ్యాప్ అయిపోతాయి. లెటర్సే వీటితో ఏదో మ్యాప్ అయిపోయింది అనుకుందాం లెటర్సే. అయితే ఇంకా 3 మిగులుతాయి. ఇందులో కూడా 3 మిగులుతాయి. ఆ మిగతా మూడిటితో ఎన్ని వేస్లో మ్యాప్ చేయొచ్చు. సో ఆల్రెడీ 6 వేస్ అయిపోయింది ఇవి మ్యాప్ చేసి. అవి 3ని 3 వాటిలతో మ్యాప్ చేయాలంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఆన్సర్ 6 × 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 36. ఇది కూడా చాలా ఈజీ అనలైజ్ చేసుకుంటే క్వశ్చన్. సో 36 మస్ట్ బి ద ఆన్సర్ రైట్. యా. సో 20th క్వశ్చన్ ఏముందో చూడండి అమ్మ. ఒక ఇంటిగ్రేషన్ ఇచ్చేసి సాల్వ్ చేయమన్నాడు డెఫినెట్ ఇంటిగ్రల్లో. అయితే మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడురా
π/6 to π/3 4 minus cosecant square x by cos power 4x dx. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకే హింట్లు దొరికేస్తాయి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉందిరా. ఓకే, అండ్ 2 పార్ట్స్ కింద ఉంది. ఇది 2 పార్ట్స్ కింద ఉంది అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో బై పార్ట్స్ని హింట్ కింద తీసుకోండి. ఓకే, అండ్ 4 వచ్చిందంటే డిఫరెన్షియేషన్ జరిగితేనే కదా సో ఆ 4 బయటకు వచ్చేది. సో ఇక్కడ బై పార్ట్స్ కింద చేయడానికి ట్రై చేయాలి. సో బై పార్ట్స్ అంటే దీన్ని ఫస్ట్ π/6 to π/3 4 cos power 4x dx పక్కన పెడదాం, మైనస్ π/6 to π/3 cosecant square x ఇంటూ బై cos power 4x కాబట్టి దాన్ని cos power -4x dx రాసుకుందాం. సో ప్లస్ తీసేసుకుందాం, మైనస్ ఆఫ్ cosecant square x రాద్దాం, ఎందుకంటే దానికి పర్ఫెక్ట్ తెలుసు కాబట్టి. అయితే ఈ 4 అనేది కిందకి తీయాలంటే డిఫరెన్షియేషన్లోకి వెళ్ళాలి కాబట్టి దీన్ని నేను ఫస్ట్ ఫంక్షన్ కింద తీసుకుంటా, దీన్ని సెకండ్ ఫంక్షన్ కింద తీసుకొని బై పార్ట్స్ కొడతా. సో ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలంటే 2 పార్ట్స్ ఉన్న క్వశ్చన్స్లో ఏం చేయాలి అంటే ఒక పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 పార్ట్స్ కలపాల్సిన అవసరం లేదు. సో నేను దీని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ దిస్. సో దాన్ని చూసుకుంటే బై పార్ట్స్ అప్లై చేద్దాం. సో సో మైనస్ cosecant square x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందిరా cot x ఇంటూ అదే యాజ్ ఇట్ ఈస్ cos power -4x అట్లానే ఉంటుంది, మైనస్ ఇంటిగ్రేషన్ cot x cos power -4 cos x అంటే -4 ఇంటూ cos power -4 -1 అంటే -5 ఇంటూ మైనస్ sin x cos x యొక్క డిఫరెన్షియేషన్ -sin x dx. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఇలా చేద్దాం, cot x by cos power 4x లిమిట్స్ ఏంటి π/3 π/6. ఓకే, మైనస్ దీన్ని cos x by sin x రాద్దాం. రాసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఈ sin x క్యాన్సిల్ అవుతుందా, cos x మల్టిప్లై అయ్యి నీకు ఫైనల్గా ఏమొస్తుంది -4 మైనస్ ప్లస్ అయిపోతుంది, 4 మిగులుతుంది. ఒక cos x పోయింది కాబట్టి దీంట్లో నుంచి cos power 4 dx అవుతుంది. ఓకే, సో విచ్ ఈస్ నథింగ్ బట్ -4 cos power 4x dx. సో మనం అనుకున్నాంగా, సో ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఓన్లీ థింగ్ లెఫ్ట్ అవుట్ ఇస్ దిస్ వన్. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. π/3 అంటే cot x అంటే 1/√3 అవుతుందమ్మా, 1/√3/1/2 అంటే 1/2 పవర్ 4 అంటే 2 పవర్ 4 అవుతుంది, ఇంటూ 2 పవర్ 4 అయింది. సో ఫైనల్గా ఇది 16/√3 వచ్చింది. ఇది మైనస్ ఇంకోటి ఉంటుందిగా π/6 పెడితే √3 అవుతుంది, అది ఇదేమో √3/2 హోల్ పవర్ 4 అవుతుంది. అంటే ఏమవుతున్నట్టు, సో √3 అంటే ఇది 2 పవర్ 4 పైకి ఎండేద్దాం 16 అవుతుంది. కింద ఏమో √3 అంటే √3³ అంటే 3√3 అవుతుంది. సో 16/√3 కామన్ తీసేద్దాం, 1 - 1/3 మిగిలింది అంటే 2/3 అవుతుంది. సో 2/3 అంటే 32/3√3 ఇది ఆన్సర్. సో 32/3√3 అలా లేదు కదా, సో √3తో మల్టిప్లై చేయండి, 32√3/3 × 3 9 32√3/9. సో సెకండ్ ఆప్షన్ వచ్చింది, అయిపోయింది ఆన్సర్. చాలా ఈజీ. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనకి సెషన్ 1లో కూడా వచ్చింది. అక్కడ కూడా 5 ఉంటే అక్కడ కూడా మనం బై పార్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ సెషన్ 1 క్వశ్చన్స్ అమ్మా. సో ఇంకో ఇప్పుడు సెక్షన్ బికి వెళ్ళిపోదాం చూడండి, న్యూమరికల్. ఇందులో ఏమున్నాయి, ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x⁴ x⁴14 is 0, then find n. ఓకే, సో ఫస్ట్ కోఎఫిషియంట్స్ సమ్ ఆఫ్ x⁴ x⁴14 0 అయితే n ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ జనరల్ టర్మ్ రాస్తున్నాను నేను. ఏం రాయొచ్చు, NCR 1/x³ హోల్ పవర్ n - r మైనస్ x⁴ హోల్ పవర్ r. సో ఇప్పుడు మనం NCR ఇంటూ -1 ఇక్కడ తీసేద్దాం, -1 పవర్ r. ఎక్స్కి పవర్ ఏం మిగిలిందో చూడండి, 4r వచ్చింది ఇక్కడ,
ఇక్కడేమో డినామినేటర్లో ఉంది కాబట్టి -3n మైనస్ 3r కింద వస్తుంది. అంటే ఓవరాల్గా ఏమవుతుంది 7r మైనస్ 3n అవుతుంది. ఇది ఎక్స్కి పవర్ ఇది, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది x పవర్ 7 అవ్వాలి. 7 అంటే 7 రావాలనుకోండి. ఇది సారీ tr+1 ఇది tr +1 రైట్. రైట్. సో 7r మైనస్ 3n అనేది 7 అయింది అనుకో. 7r ఈక్వల్స్ టు 3n + 7, r ఈక్వల్స్ టు 3n + 7/7. ఓకే, ఇది వచ్చేసింది. ఏది 7th టర్మ్కి, అది x పవర్ 7కి ఇది 6. ఓకే, అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 7 ఏమవుతుందమ్మా, దీన్ని బట్టి రాసేయచ్చు. NCR, r అంటే 3n + 7/7 అవుతుంది. -1 హోల్ పవర్ 3n + 7/7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే దాన్ని మనం x పవర్ 14 కూడా కావాలి కదా. సో x పవర్ 14 అంటే 7r మైనస్ 3n అనేది 14కి ఈక్వల్ చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, సిమిలర్గా r ఈక్వల్స్ టు 3n + 14/7 అవుతుంది. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 14 ఏమవుతుందమ్మా, NC 3n + 14/7 -1 హోల్ పవర్ 3n + 14/7. ఓకే, సో అయితే మనల్ని ఏమంటున్నాడు, సమ్ ఈ రెండింటి యొక్క సమ్ము 0 అంటున్నాడు. ఈ రెండింటి యొక్క సమ్ము 0 అంటే NC 3n + 7/7 -1 హోల్ పవర్ 3n + 7/7 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ NC, అంతే కదా. సమ్ 7 అంటే ఒకదానికొకటి నెగిటివ్ కదా. సో రాసుకుందాం 3n + 14/7. ఓకే, సో ఇక్కడ ఇది క్యాన్సిల్ చేసేవచ్చు చూడండి. క్యాన్సిల్ చేసేస్తే 3n + అంటే బేసిక్గా 3n + 7 అంటే 1 మిగులుతుంది. ఇక్కడ పవర్ 1 మిగులుతుంది అంటే -1 మిగులుతుంది. మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఫైనల్గా ప్లస్ అయిపోతుంది. సో ఇది ఎలా ఉంది, NCX = NCY. సో NCX = NCY అంటే x = y అయినా అవ్వాలి. అఫ్ కోర్స్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ కాదు. ఆర్ x + y = n అయినా అవ్వాలి. అంటే ఈ రెండింటి యొక్క సమ్ n అయినా ఉండాలి. సో రెండింటి యొక్క సమ్ అంటే ఏమొస్తుందమ్మా, డినామినేటర్ సేమ్ కాబట్టి 3n 6n + 7 + 14 ఎంతరా 21/7 ఈక్వల్స్ టు n అయినా ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, 6n + 21 = 7n. సో n = 21. సో ఇక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి, మనం NCX = NCY అయితే x = y ఆర్ x + y = n. రైట్. సో అవర్ n ఈస్ 21. సో చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రాక్షన్స్లో అవి కనబడేసరికి చాలామంది కంగారు పడతారు. బట్ కంగారు పడకుండా జాగ్రత్త చేసుకుంటే సాల్వ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ టు దిస్ లైన్. సో డైరెక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదరా. సో ఏముంది ఈ క్వశ్చన్లో, ఏం లేదు, మ్యాటర్ ఏం లేదు. సో P అనే పాయింట్ అనుకుందాం, 5, 6, 7. సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ n అనుకుందాం. n లైన్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఫార్మాట్ తీసుకోవడమే. ఎలా తీసుకోవాలి, ఈక్వల్స్ టు లాంబ్డా అనుకుంటే n అనే దాన్ని 2λ + 2 కింద తీసుకోవచ్చు, 3λ + 5, 4λ + 2, అంతే కదా. దీన్ని బట్టి రాయొచ్చు. అయితే ఇది రాసుకున్న తర్వాత PN బార్ చూద్దాం. PN బార్ ఆర్ NP బార్ ఏదైనా ఒకటే. NP బార్ ఈక్వల్స్ టు లేదా ఏదైనా రాయండి. అయితే దీనికి ప్యారలల్ వెక్టర్ ఏముంది చూడండి. ఫస్ట్ లైన్కి ప్యారలల్ వెక్టర్ ఏది, ఇదే కదమ్మా, 2, 3, 4 కదా. ప్యారలల్ DRs అనుకోవచ్చు మనం. 2, 3, 4 ఆర్ ద ప్యారలల్ DRs. సో NP బార్ ఆర్ PN బార్ ఏదైనా రాసుకోండి. సో విచ్ ఈస్ 2λ + 2 -5, 2λ - 3, 3λ + 5 -6, 3λ - 1, 4λ + 2 -7 అంటే 4λ - 5 అవుతుంది. రైట్. సో PN బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ వెక్టర్ కాబట్టి PN బార్ డాట్ 2, 3, 4 అనేది కంపల్సరీ 0 రావాలి. సో అలా డాట్ చేసుకుంటే ఇది 2తో మల్టిప్లై అవుతుంది, 4λ - 6, ఇది 3తో మల్టిప్లై అవుతుంది, ప్లస్ 9λ - 3, ఇది 4తో మల్టిప్లై అవుతుంది, ప్లస్ 16λ -
20 ఈక్వల్స్ టు 0. సో 4, 16, 20 ప్లస్ 9, 29 ల్యాండా వచ్చింది. -6, -3, -9, -20, -29 వచ్చింది. సో ల్యాండా ఈక్వల్స్ టు 1 అయిపోయింది. సో డైరెక్ట్గా ల్యాండా 1 అయిపోతే పాయింట్ వచ్చేసినట్టే కదమ్మా. ఏమవుతుంది 4, 8, 6. సో ఇప్పుడు పిఎన్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందిరా? సో స్క్వేరే కదా క్యాలిక్యులేట్ చేయమన్నది నేను, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్సే కదా పిఎన్ స్క్వేర్. అంటే ఏమవుతుందమ్మా డైరెక్ట్గా 1 + 4 + 1 6 అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ 6, రైట్? యా. సో దట్స్ ఆల్ అబౌట్ మార్నింగ్ సెషన్. ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయమ్మా. సో నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే చాలా క్వశ్చన్స్ డూవబులే ఉన్నాయి, కాకపోతే కొంచెం కొత్తగా ఇచ్చాడు. కొంచెం అంటే చూసిన వెంటనే కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ అట్లానే వస్తున్నాయి, కానీ మినిమంలో మినిమం 15 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా మీరు కూల్గా చేయండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ మీరు 99.9కి టార్గెట్ చేయొచ్చు. డన్, రైట్, ఆల్ ది బెస్ట్.